హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎన్పిసిఐ నుంచి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన విషయం తెలుసుకుందాం. ఎన్పిసిఐ అంటే అందరికి తెలియకపోవచ్చు. యూపీఐ మనం వాడే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఉంది కదా అండి. దీనికి మీద అథారిటీ అని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. అది యూపీఐ ని మనకు గైడ్ చేస్తూ ఉంటుంది, అంటే యూపీఐకి రెగ్యులేషన్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది. యూపీఐ అంటే మనకు గూగుల్ పే, ఫోన్ పే ఉన్నాయి కదా, ఇవి ఇందులో కొత్త అప్డేట్ రావడం జరిగింది. అదేంటిది అంటే యూపీఐ సర్కిల్ అని ఒక కొత్త ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచి ఆప్షన్ అండి, చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది అదేంది, అసలు అది ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది దానికి సంబంధించింది చెప్తా. ఇప్పుడు అందరికి జస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది, ఇంకా అందరికి రోల్ అవుట్ చేయలేదు. ఇది ఫ్యూచర్ లో అందరికి రోల్ అవుట్ చేసే ఆప్షన్ ఉంది. అది ఎలా యూజ్ చేయాలి, ఏంది, అసలు యూపీఐ సర్కిల్ అంటే ఏంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూపీఐ సర్కిల్ అనేది యూపీఐ నుండి వచ్చిన కొత్త అప్డేట్ అండి. మీరు ఛానల్ కనుక మొదటిసారి చూస్తా ఉంటే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన వీడియోస్ రెగ్యులర్ గా మన దాంట్లో వస్తూ ఉంటాయి. ఎక్కువ బ్యాంకింగ్ రిలేటెడ్ గా అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మన దాంట్లో వస్తూ ఉంటాయండి. అలాంటివి మీకు తెలియాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో చూశాక మీకు ఏ క్షణంలోనైనా ఇది యూజ్ఫుల్ కంటెంట్, ఇది మాకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. యూపీఐ సర్కిల్ అంటే సింపుల్ గా చెప్తా. ఫస్ట్ యూపీఐ సర్కిల్ అంటే పెద్దగా ఏం లేదండి. వేరే వాళ్ళు వాళ్ళ యూపీఐ ద్వారా వారు ఉన్న ప్రదేశం నుంచి వారు పేమెంట్ చేయవచ్చు. అది మన అకౌంట్ నుంచి, అంటే మన యూపీఐ నుంచి అమౌంట్ డెబిట్ చేయడానికి వీలవుతుందండి. దీన్ని యూపీఐ సర్కిల్ అంటారు. సింపుల్ గా అర్థమైంది కదా. వేరే వారు మన బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ను యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్రూవల్ ఇస్తే చేసుకుంటారు, అంటే ఫస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అని మీకు సింపుల్ గా చెప్తున్నా. మన యూపీఐ లో మన బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ను వాళ్ళ యూపీఐ ద్వారా మనం ఇప్పుడు స్కాన్ చేసి పేమెంట్ ఎలా చేస్తామో అది వేరే వాళ్ళు స్కాన్ చేసి మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని యూపీఐ సర్కిల్ అంటారు సింపుల్ గా. ఈ సింపుల్ మీకైతే ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు దానికి సంబంధించిన విషయాలు చెప్తా ఒక్కొక్కటి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నేను యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా అమౌంట్ ఎలా డెబిట్ అవుతుంది అని. ఆ యూపీఐ సర్కిల్ అంటేనే అది. మీరు ఎంటర్ చేయకుండా అమౌంట్ డెబిట్ అవ్వడం ఉంటుందండి. కాబట్టి దీంట్లో రెండు తేవడం జరిగింది. ఇప్పుడు చెప్పినట్టుగా పిన్ ఎంటర్ చేయకుండా పేమెంట్ చేయడం ఉంటుంది, పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయడం ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరినైనా 5గురిని ఈ యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్ లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరినైనా అంటే ఒకరికి కూడా యాడ్ చేసుకోవచ్చు, 5గురి వరకు యాడ్ చేసుకోవచ్చు. అంతకుమించి యాడ్ చేసుకోవడానికి ప్రస్తుతం అయితే ఆప్షన్ లేదు. 5గురికి మించకుండా ఎవరినైనా 5గురిని యూపీఐ సర్కిల్ లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యాడ్ చేసిన 5గురిలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వాళ్ళ యూపీఐ ద్వారా స్కాన్ చేసి వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ను వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, యూటిలైజ్ చేసుకోవడానికి. దీనికి మీ పర్మిషన్ అవసరమా లేదా అనేది కూడా మీరే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు యూపీఐ సర్కిల్ యాడ్ చేసినప్పటికీ వాళ్ళు చేసే పేమెంట్ గురించి మీకు తెలియాలా, తెలియకూడదా, డైరెక్ట్ చేసుకోవచ్చా అనే దానికి కూడా మీరు యూపీఐ సర్కిల్ యాడ్ చేసేటప్పుడే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ అప్రూవల్, పార్షియల్ అప్రూవల్ అనేది ఉంటుంది, అది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వాళ్ళని యాడ్ చేసేటప్పుడు కూడా ఫుల్ అప్రూవల్ కనుక వాళ్ళకి ఇచ్చి ఉన్నారనుకోండి, వాళ్ళు మీ ప్రమేయం లేకుండా వాళ్ళు డైరెక్ట్ స్కాన్ చేసి పేమెంట్ చేసుకుంటారు. వాళ్ళకి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అమౌంట్ మాత్రం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వడం జరుగుతుంది. లేదు మీరు వాళ్ళకు ఫుల్ అప్రూవల్ ఇవ్వలేదు, పార్షియల్ అప్రూవల్ ఇచ్చారనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్కాన్ చేయడం జరుగుతుంది ఆ పేమెంట్ కు, అది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు అప్రూవ్ చేస్తే మాత్రమే వాళ్ళ పేమెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండో విధంగా కూడా అమౌంట్ మీ అకౌంట్ నుంచే డెబిట్ అవ్వడం జరుగుతుంది. ఆ మెయిన్ సర్కిల్ యాడ్ చేసుకున్నారో వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే దీనికి ఏంటంటే వాళ్ళు చేసే అమౌంట్ కు మీరు ముందే అప్రూవల్ పెడతారు కాబట్టి మీకు వస్తుంది లింక్. మీరు ఆ అప్రూవల్ కన్ఫర్మ్ చేస్తే మాత్రమే వారి పేమెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మరి యూపీఐ సర్కిల్ ద్వారా ఎంతైనా పేమెంట్ చేయొచ్చా అంటే ప్రస్తుతానికి అయితే అలా లేదండి. దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. ప్రస్తుతానికి అయితే ఒక నెలకు 15,000 వరకు మాత్రమే వాడుకోవడానికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇది ఎలా సక్సెస్ అవుతుందని చెప్పి 15,000 లిమిట్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్ లో పెంచే అవకాశం కూడా ఉంది. దీనికి సక్సెస్ ని బట్టి దాని లిమిట్స్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. 15,000 ప్రతి వారికి ఇచ్చిన అందరికి 15,000 అంటే అలా కుదరదు. మీరు లిమిట్ సెట్ చేసుకోవచ్చు, ఎవరికి ఎంత యూటిలైజ్ చేసుకోవాలి, ఒక ట్రాన్సాక్షన్ ఎంత వరకు చేయాలి వాళ్ళు, లేకపోతే మొత్తం నెలంతా కలిపి అసలు ఎంత యూటిలైజ్ చేయాలనేది కూడా మీరు లిమిట్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన లిమిట్ ని బట్టి వాళ్ళు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యాడ్ చేసిన వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అని అంటే దానికి కూడా ఇబ్బంది ఏం లేదండి. ఎవరినైనా ఎగ్జిట్ చేసేయాలి అనుకుంటే యూపీఐ సర్కిల్ నుంచి ఎగ్జిట్ కూడా చేసేయవచ్చు. అందరికీ ఇవ్వలేదు కనుక అది చూపించట్లేదు. దానికి సంబంధించి ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చెప్తా. కుదిరితే గిట్ట స్క్రీన్ షాట్ చేయడానికి ప్రయత్నిస్తా సైడ్ కు. జస్ట్ ఏం లేదండి, మీ యూపీఐ యాప్, గూగుల్ పే గానీ, పేటిఎం గానీ ఇలా యాప్ ఓపెన్ చేయగానే మీకు యూపీఐ సర్కిల్ అని చూపించడం జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేయగానే యాడ్ యూపీఐ ఐడి అని అడుగుతుంది. అంటే మీరు ఎవరినైతే యాడ్ చేయాలనుకున్నా వాళ్ళ యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. అక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే అప్రూవల్ వస్తుంది అన్నట్టు యాక్టివేట్ కు. అక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫుల్ రైట్స్ ఇస్తారా, పార్షియల్ గా ఫుల్ అప్రూవల్ ఇస్తారా, పార్షియల్ అప్రూవల్ ఇస్తారా అనేది మీ ఇష్టం అండి. మీరు ఇచ్చే అప్రూవల్ ను బట్టి వాళ్ళకు ఉంటుంది. ఫుల్ అప్రూవల్ ఇచ్చారనుకోండి మీరు ప్రమాణం లేకుండా వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. లిమిట్ కూడా సెట్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మీరు 15,000 వరకు వాళ్ళు లిమిట్ మంత్లీ యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఎలా అంటే అలా సెట్ చేయొచ్చు. మీరు ఒక ట్రాన్సాక్షన్ ఇంత యూజ్ చేయాలి, లేకపోతే మంత్లీ వాళ్ళకి ఇంత యూజ్ చేయాలి,
ఆ పెట్టిన దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పింది యూపీఐ సర్కిల్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రసాద్ ఆన్లైన్ టెక్. లేదు ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే కింద కామెంట్ చేయండి. లేదు ఇంకా మీకు ఏదైనా వేరే వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏదైనా చేయాలన్నా కింద నాకు కామెంట్ లో చెప్పండి. దానికి సంబంధించి రీసెర్చ్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. లేదు ఇంకేదైనా తెలుసుకోవాలి నన్ను బ్యాంకింగ్ రిలేటెడ్ గానీ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ గానీ అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో అయ్యి మీరు అక్కడ మెసేజ్ చేసినా మీకు పర్సనల్ గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, యూపీఐ సర్కిల్ గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటా. మీకు ఏమన్నా అర్థం కాకుండా మాత్రం కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తా. కొంచెం లేట్ అయినా కానీ రిప్లై ఇస్తా. మాక్సిమం చూసిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యూపీఐ సర్కిల్ లైవ్ అయితే మాత్రం లైవ్ లో యాడ్ చేసే వీడియో కూడా ఒకటి చేస్తా. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ అయితే అని మీకు అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.